హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిమి. రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్లో విలీనం చేశారు. ఎందుకు చేశారు? ఎప్పుడు కూడా రైల్వే బడ్జెట్ అంటే విడిగానే ప్రకటిస్తూ ఉంటారు. రైల్వే బడ్జెట్ సపరేట్గా సమావేశాల్లో ఎప్పుడు కూడా దాన్ని ప్రకటిస్తూ వస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం ఈ సమావేశాల్లో ఒకేసారి రెండింటిని కలిపేసి రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్ ఒకేసారి ప్రకటించడం జరిగింది. ఎందుకు ఈ విధంగా జరిగింది అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. అసలు ఈ రైల్వే బడ్జెట్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల నిజానికి ఈ మన సాధారణ బడ్జెట్లో దాదాపు సగం ఉంటుందన్నమాట. సో అంటే సగం మీన్స్ ఒక 30% దాకా ఉంటుంది. సో అంత ఉంటుంది కాబట్టి రైల్వే బడ్జెట్ని ఎప్పుడూ కూడా విడిగా ప్రకటిస్తూ ఉంటారనమాట. దానికి కూడా గవర్నమెంట్ ఏర్పాటు అయ్యి కొన్ని ప్రణాళికలు జరిగిన తర్వాత జరుగుతుంది. ఈసారి మాత్రం అది లేకుండా చేసేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యారు. అయితే ఇది వెంటనే జరిగింది కాదు. గతంలోనే దీనికి సంబంధించి కొన్ని సిఫార్సులు వచ్చాయి. ఆ సిఫార్సుల ద్వారా దీన్ని ఇలా చేద్దాము అని చెప్పి నిర్ణయం తీసుకొని చేయడం జరిగింది. అయితే ఈ రైల్వే బడ్జెట్ అసలు ఎప్పటి నుంచి ఉంది, దీని చరిత్ర ఏంటనేది ఒకసారి గమనిస్తే 1921లో ఈ రైల్వే బడ్జెట్ అనేది తొలిసారి ప్రవేశపెట్టబడింది. అప్పుడు దాన్ని శాంక్షన్ చేసి దాన్ని తీసుకొచ్చారనమాట. అప్పుడే రైల్వేలు బాగా భారతదేశంలో విస్తృతంగా రావడము బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో. సో అప్పుడు దీనికి ఉన్న చైర్మన్ కూడా సర్ విలియం, రైల్వే కమిటీ చైర్మన్ అనమాట. సో ఈయన తీసుకొని వచ్చిన బడ్జెట్ అది. సో దాంతోపాటు 24లో ఇది ప్రారంభమైంది. మామూలుగా కమిటీ అయితే 21లోది. సో 24లో ఇది ప్రారంభం అవడం జరిగింది. సో ఈ విధంగా ఉంది. అంటే దాదాపు 100 ఏళ్ళు అయింది అప్పటి నుంచి ఇప్పటితో పోలిస్తే. సో 100 ఏళ్ళకి దీన్ని కలిపేయడం జరిగిందనమాట. సో అది ఇక్కడ ఉన్న విషయం. 2016లో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారనమాట. ఒక కమిటీ వేసి ఈ రైల్వే బడ్జెట్ను కూడా కలిపేద్దామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పటికి 2015-16కి అయితే రైల్వే ఆదాయం కూడా రైల్వే నుంచి వచ్చేది దాదాపు 11% ఉండేదన్నమాట. 11.5%. సో ఇంత శాతం ఉండేది. సరే ఇక దీన్ని కలిపేయడం బెటర్ అని చెప్పి ఆలోచన చేశారు. ఆ కమిటీ వేసి కమిటీలో నిర్ధారించిన తర్వాత 2017లో ఎప్పుడైతే దాన్ని కలిపేసిన తర్వాత 2017లో ఒకేసారి 2 బడ్జెట్లను కూడా తీసుకొని రావడం జరిగింది. విడివిడిగా వెంటనే తీసుకొచ్చి వాటిని అంటే దాదాపు మెర్జింగ్ అనమాట తీసుకొని రావడం జరిగింది. అయితే ఈసారి మాత్రం రెండింటిని పూర్తి స్థాయిలో కలిపేసి రైల్వే బడ్జెట్ని కూడా తీసుకొని వచ్చారనమాట. సో ఇందులో మన ఏపీకి రావాల్సిన ఏదైతే సౌత్ జోన్ రైల్వే జోన్ ఉందో సో ఇది రాలేదు. ఇది ఎప్పుడు ఇస్తారని ఆశ పెడుతూ ఉన్నారు. ఈసారి కూడా ఆశ పెట్టారు, కానీ అది రాకుండా చేశారు. సో ఇది ఇక్కడ రైల్వే బడ్జెట్కి సంబంధించిన పరిస్థితి. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా అనేకం కల్పిస్తామని చెప్పారు కదా. సో అందులో ఈ రైల్వే ఉద్యోగాలు కూడా లక్షల ఉద్యోగాలు ఉండబోతున్నాయి. ఆల్రెడీ నిన్నైతే ఒక మీటింగ్లో, పార్లమెంట్లో మీట్లో రాహుల్ గాంధీ ఒక క్వశ్చన్ రైల్వేలకు సంబంధించి అడిగితే తెల్లబోయారనమాట. సో ఆ క్వశ్చన్ ఏంటంటే, రెగ్యులర్గా రైల్వే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కదా. సో ఎప్పుడు కూడా రైలు ప్రమాదాలు జరిగిపోయి ఈ మధ్యకాలంలో చూస్తే గత సంవత్సరంలోనే 5-6 జరిగాయి. కేవలం 1 ఇయర్లో 5-6 జరిగాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన రక్షణ వ్యవస్థ కావచ్చు, ఆ సిగ్నలింగ్ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ సరిగ్గా ఎందుకు లేవు, దీని విషయంలో ఏంటి మీ ప్రణాళికలు అంటే, ఏమో మాకు తెలియదు, మీ దగ్గర ఏమన్నా దానికి సంబంధించి రిపోర్ట్ ఉంటే ఇవ్వండి, మేము చూస్తాము, సమీక్షిస్తాము అన్నారు. సో ఇంత నిస్సిగ్గుగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక శాఖకు సంబంధించి ఒక భారీ డిజాస్టర్ జరిగితే అది కూడా సంవత్సరం నుంచి అనేక సార్లు జరుగుతూ వచ్చింది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, రైల్వే ఉద్యోగులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇంత జరిగిన తర్వాత కూడా మాకు తెలియదు అని సిగ్గు లేకుండా చెప్పుకోగలిగిందంటే ఈ ప్రభుత్వాన్ని ఏమన్నాలో చూడండి. సో అలా చెప్పిన వీళ్ళు ఇప్పుడు మరి రైల్వే బడ్జెట్ అయితే తీసుకొని వచ్చారు, కలిపేశారు. కానీ దీంట్లో వీళ్ళు ఇంతవరకు కూడా అంటే స్పెసిఫిక్గా కొన్ని విషయాలు చెప్పలేదు. మరి ఆ బడ్జెట్లో తర్వాత ఏమన్నా హార్డ్ కాపీస్ రిలీజ్ అయినప్పుడు మిగతా అన్నీ కూడా దాంట్లో ఉంటాయేమో. కేవలం ప్రసంగంలో మాత్రం పెద్దగా రిలీజ్ అయిందేం లేదు. సో ఈ ముఖ్యంగా దీంట్లో చూస్తుంటే సిగ్నలింగ్ వ్యవస్థలో మళ్ళీ కొత్తగా ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా అనేది తెలియదు. దాంతోపాటు ఈ ముఖ్యంగా ఈ లేబర్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో రైల్వేలో, డి క్లాస్ ఉద్యోగాలు కావచ్చు, ఈ ట్రాక్లు తనిఖీలు చేసే వ్యవస్థ కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ ఉద్యోగాలన్నీ కొన్ని వేల ఉద్యోగాలు అలా పెండింగ్ ఉండిపోయాయి. ఇవన్నీ ఇంతవరకు రాలేదు. సో మరి ఇప్పుడు రైల్వే బడ్జెట్ ప్రకటించారు. మరి దీంట్లో ఈ ఉద్యోగాలను చేర్చి ఇన్ని ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి చెప్తారా లేదా అని చూస్తే మరి అది ఇంతవరకు ప్రకటించలేదు. అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకా ప్రసంగం జరుగుతూ ఉంది, మనం చేసే టైంకి కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మనం కొన్ని విషయాల్ని ప్రస్తావించలేకపోతున్నాం. సో మొత్తం వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి మాట్లాడదాం. అయితే ఈ రైల్వేకి సంబంధించి ఇక మనకు సౌత్ జోన్ విషయంలో మరి వీళ్ళు అడుగుతారా లేదా, ప్రకటించడం అయితే అయిపోయింది. కానీ మన ప్రభుత్వం ముఖ్యంగా ప్యాకేజీ అడిగారు కాబట్టి ప్యాకేజీ ఇప్పుడు కొద్ది గొప్ప ఇస్తున్నారు కాబట్టి మన ఏపీ గవర్నమెంట్ గట్టిగా పట్టుబట్టి సౌత్ జోన్ తెచ్చుకుంటే బాగుంటుంది. మరి ఆ ప్రయత్నం చేస్తారా లేదో చూడాలి.